ఈ బుట్టకు అడుగు ఏ విధంగా వేసుకోవాలనేసి కనుక నేను ఒక వీడియో కనుక చేస్తున్నాను. ఈ వీడియో కిందనే ఆ వీడియో కూడా పెడతాను, ఒకసారి చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఆ వీడియో వచ్చేసి ఓన్లీ బుట్టకు అడుగు ఏ విధంగా వేసుకోవాలనేది చూపించాను. ఈ క్రాస్ కట్ డైమండ్ బుట్టకు అడుగు ఏ విధంగా వేసుకోవాలనేది చూపించాను. ఇప్పుడు మూలలు ఏ విధంగా తిప్పుకోవాలనేది చూపిస్తున్నాను. సో చూడండి, మూలలు తిప్పుకోవడం కోసం ఒక 8 వైర్లు అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఎల్లో కలర్ వైర్లు వచ్చేసి 8 వైర్లు అయితే కట్ చేసుకున్నాను. అంటే ఇటు సైడ్ 4 పెడతాము, అటు సైడ్ 4 పెడతాం అనమాట. అందుకోసము 8 వైర్లు అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏ విధంగా అల్లుకోవాలనేది చెప్తాను. సో చూడండి, ఫస్ట్ మనము అడుగు వీడియో చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి అడుగు వేసినాం కదా, ఈ అడుగుకి వచ్చేసి మనము ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2, అలాగే అటు సైడ్ 2, అటు సైడ్ 2, మొత్తం టోటల్గా ఇటు సైడ్ 4 వస్తాయి, అటు సైడ్ 4 వస్తాయి. మొత్తం టోటల్గా 8 వైర్లు అయితే సపరేట్ కట్ చేసుకోవాలి. ఒక్కొక్క వైర్ వచ్చేసి నేను 3 మీటర్లకు కొంచెం తక్కువ అయితే కట్ చేసినాను, కానీ మీరైతే 3 మీటర్లు అయితే తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా 3 మీటర్ల వైర్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం అడుగు వేసుకున్నాం చూడండి. ఈ అడుగుకు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక మెట్ల మాదిరిగా షేప్లో 1 2 3 4 ఇట్లా మనకు స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కదా. వీటిలో ఫస్ట్ ఎల్లో కలర్ ముడి ఇది అనేది వదిలేసేయండి. ఇది మనకు ఫస్ట్ స్టార్టింగ్లో అన్నిటికంటే పెద్దగా ఉంది కదా, దాన్ని వదిలేసిన తర్వాత దాని పక్కన ఉన్న వైర్ను తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఎల్లో కలర్ వైరు, దాన్ని ఈ విధంగా పెట్టి ఒకసారి కొలుచుకోవాలి. మన ముడి వరకు ఎంత వచ్చింది, ఈ దాకా వచ్చింది అనమాట. ఈ నుంచి మళ్ళీ ఇట్లా క్లాత్ ఇట్లా అనేది వైర్ అనేది ఇట్లా వరత పెట్టేసుకొని ఇప్పుడు పక్కనున్న వైర్ను ఈ వైర్కి అయితే చుట్టుకోవాలి. అలాగే రన్నింగ్ వైర్ని ఇట్లా పైకి అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం గరుకున్న వైర్ ఉంది కదా, ఈ గరుకున్న వైర్ని దీని లోపలికి, ఈ ఫోల్డింగ్ లోపలికి ఇలా పెట్టేసుకోవాలి. ఏం లేదండి, నార్మల్ ఆట వేసుకోవడమే అంతే. ఏమంటే రన్నింగ్ వైర్ జాయింటింగ్ చేస్తున్నాం. రన్నింగ్ వైర్ కాదు, మనం కట్ చేసినటువంటి వైర్ను ఇక్కడ జాయింట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, మనం జాయింటింగ్ చేసినటువంటి రన్నింగ్ వేర్ ఉంది కదా, ఇది రన్నింగ్ వేర్ కదా, మనం జాయింటింగ్ కట్ చేసినటువంటి వైరే, కానీ మనం రన్నింగ్ వేర్ మాదిరిగా అల్లుకోవాలి. సో చూడండి, ఇక్కడ పక్కన ఉన్న వైర్ను అల్లుతున్నాను నేను. ఈ విధంగా అల్లుకోవాలన్నమాట. రన్నింగ్ వేర్ మాదిరిగా అల్లుకోవాలి జాయింటింగ్ చేసిన వైర్ను. అంటే మనం కట్ చేసినటువంటి వైరు. రన్నింగ్ వేర్ అంటే ఏంటి? కట్టింగ్ చేయకుండా మొత్తం అల్లే వైర్ను రన్నింగ్ వేర్ అంటాం కదా, కానీ ఇక్కడ కట్ చేసిన వైర్నే రన్నింగ్ వేర్ మాదిరిగా అల్లుకోవాలి. ఈ బుట్టకు మూలలు తిప్పడానికి ఇవే అనమాట మెయిన్గా. ఓకేనా? ఈ విధంగా కట్ చేసినటువంటి వారిని ఇట్లా 1 by 1 ఇట్లా అల్లేసుకోవాలి. చూడండి, ఇట్లా మొత్తం ఎల్లో అయితే ఇట్లా అల్లేస్తున్నాను. మనకు ఒకటి నీలం కలర్ కూడా ఒకటైతే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, దీని పక్క లాస్ట్ది ఒకటి వదిలేసేయండి. నీలం కలర్ ఒకటి, నీలం కలర్ మనకు లాస్ట్కు 2 ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి వదిలేసి లాస్ట్వి అనమాట. ఇందాక మనం ఎల్లో కలర్ది ఫస్ట్ది ఒకటి వదిలేసాం కదా, అలాగే ఈ వారికి వచ్చేసరికి లాస్ట్ది ఒకటి వదిలేసేయాలి. ఈ విధంగా వదిలేసుకొని దీని వరకు ఇట్లా ముడి అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి? అటు సైడ్ వైర్ వదిలేసినాం, ఇటు సైడ్ వైర్ వదిలేసినాం, 5 అయితే వచ్చినాయి నాట్లు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు అల్లుకునేది వచ్చేసి మనకు మళ్ళీ 3 నాట్లు అనేవి వస్తాయి అనమాట. అంటే అటు సైడ్ ఒకటి వదిలేయాలి, ఇటు సైడ్ ఒకటి వదిలేయాలి. ఇప్పుడు ఇంకొక వైర్ అనేది తీసుకుంటున్నాను. ఇంకొక వైర్ అనేది తీసుకొని ఇప్పుడు మళ్ళీ దీని పక్కల ఒకటి వదిలేసేయండి. ఇప్పుడు మనం ఇది ఈ వరుస అనమాట అల్లినది. దీంట్లోంచి మళ్ళీ ఒక వరుస అనేది వదిలేసి మన దాని కానుంచి ఈ విధంగా దాని పక్కన ఉన్న వైర్ను ఈ విధంగా తీసుకొని ఒకసారి కొలుచుకోవాలి. వైరు మనం కట్ చేసినటువంటి వైర్ ఉంది కదా, ఈ వైర్ని ఒకసారి కొలుచుకోవాలి. ఈ ముడి వరకు ఈ విధంగా ఇట్లా ముడి వరకు కొలుచుకొని ఇక్కడ నుంచి మళ్ళీ నాట్ అనేది వేసుకోవాలి. ఇది రన్నింగ్ వైర్ అనమాట. మనం రన్నింగ్ వైర్ లాగా వాడుకుంటాం కట్ చేసినటువంటి వైర్ను. ఫస్ట్ ఫోల్డింగ్ చేసాము, తర్వాత వచ్చేసి దాని పక్కన ఉన్న వైర్ని చుట్టేసినాము, తర్వాత ఆ ఫోల్డింగ్లోకి పక్కన ఉన్న వైర్ గరుకున్న వైర్ని లోపలికి దుచ్చేసినాము, తర్వాత ఇలా కింద నుంచి లాగితే మనకు టైట్ అయితే ముడి అనేది వచ్చేసింది. ఈ విధంగా వైర్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. తర్వాత 1 by 1 ఈ లాస్ట్ది ఒకటి వదిలేసుకొని ఇది కూడా ఫస్ట్ వరుస మనం ఎట్టాలనుకున్నాము, అటు సైడ్ ఒక వరుస వదిలేము, ఇటు సైడ్ ఒక వరుస వదిలేము. అదేవిధంగానే ఈ మనం రెండో వైర్ కట్ చేసినటువంటి వైర్ అల్లేటప్పుడు కూడా ఇటు సైడ్ ఒకటి వదిలేయాలి, అటు సైడ్ ఒకటి వదిలేయాలి. ఈ విధంగా మనము వైర్ అనేవి అల్లుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అల్లేసుకోండి. ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ ఇంకొకసారి కానీ వీడియో అయితే చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అల్లేసరికి మనకు 3 వరుసలు అనేవి రావాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా 3 వరుసలు అనేవి రావాలి. చూసారు కదా, ఇట్లా 3 వరుసలు అనేవి వచ్చాయి. ఇదే విధంగానే ఇటు సైడు అటు సైడు ఇంకా 3 సార్లు అల్లుకోవాల్సి ఉంటుంది మనము. ఇప్పుడు నేను ఒక సైడ్ మాత్రమే అల్లాను, ఇటు సైడ్ అల్లాను. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ అల్లాలి. చూసారు కదా, ఇటు సైడు ఇట్లా
వైర్ బుట్ట అనేది ఇట్లా తిప్పుకొని మళ్ళీ ఇటు సైడ్ నుంచి అల్లుకుంటూ రండి. ఇటు సైడ్ కూడా అంతే, మనం కట్ చేసినటువంటి వైర్ని తీసుకొని స్టార్టింగ్ వరుస ఒక వరుస వదిలేయండి, అలాగే ఎండింగ్ వరుస ఒక వరుస వదలండి. అంటే మనకి ఇక్కడ 7 వరుసలు వచ్చినాయి కదా, 7 వరుసలు వచ్చిన వైర్కి వెళ్ళి అల్లుకోవాలన్నమాట. ఓకేనా, ఇందులో ఒక వరుస అనేది వదిలేసేయండి, ఫస్ట్ 3 అనేది వదిలేసేయండి. ఇప్పుడు 7 నాట్లు కనిపిస్తుంటాయి కదండి, దాంట్లో ఒక వరుస అనేది వదిలేసేయాలి, ఒక 3 అనేది వదిలేసి దాని పక్కన ఉన్న దాన్ని ఈ విధంగా కొలుచుకొని మనం కట్ చేసినటువంటి వైర్ను ఈ విధంగా పెట్టుకొని కొలుచుకొని ఇక్కడ నుంచి రన్నింగ్ వైర్ మాదిరిగా ఈ వైర్ను అల్లుకోవాలన్నమాట. చూడండి, నీలం కలర్ 2 ఉన్నాయి కదా, దాంట్లో నుంచి ఒకటి తీసేసాను. ఇప్పుడు దీని నుంచి అల్లుతున్నాను అనమాట. ఏం లేదండి, 7 వరుసలు వస్తాయి. 7 వరుసలలో ఒక వరుస అటు సైడ్ ఒకటి వదిలేయాలి, ఇటు సైడ్ ఒకటి వదిలేయాలి. మనం అల్లుకుంటూ వచ్చేసరికి 5 వరుసలన్నీ వస్తాయి, 5 ముడులన్నీ వస్తాయి. ఓకేనా, ఈ విధంగా అల్లేసుకోవాలి. మెయిన్గా అడుగు అంత ఈజీగానే ఉంటుందండి, అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అర్థం కాకపోతే నాకు మళ్ళీ ఇంకొకసారి కానీ కామెంట్ చేయండి, నేను ఇంకొకసారి కానీ వీడియో ఫుల్ లెంత్ వీడియో అంతా ఒకటేసారి కలిపేసి ఒక వీడియో అయితే చేస్తాను. మీకు 1 by 1 పెడితే కూడా మీకు అంతగా ఉండదన్నమాట. అంటే ఐడియా అనేది ఒకసారి ఒక వీడియో కనిపిస్తుంది, ఒకసారి ఇంకొక వీడియో కనిపించకపోవచ్చు. సో అదైతే నేను మళ్ళీ ఇంకొక ఫుల్ వీడియో కనుక చేస్తాను. సో చూడండి, ఈ విధంగా మనము 3 అనేది వేసేసుకొని జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. మనం మొత్తం అల్లుకుంటూ వచ్చేసరికి 5 ముడులు అనేవి ఉండాలి. ఫస్ట్ వరుస 7 వరుసలు వస్తాయి, తర్వాత వచ్చేసి 5, తర్వాత 3. ఆల్రెడీ మనం అడుగు వేసేటప్పుడు 7 వరుసలతో మనం అడుగు అనేది స్టాప్ చేసేస్తాము. తర్వాత వచ్చేసి ఎగస్ట్రా 8 వైర్లు అనేవి కట్ చేసుకొని అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు మూలు అనేది బాగా తిరుగుతుంది, చాలా ఈజీగానే ఉంటుందండి. సో ఈ విధంగా 1 by 1 అయితే అల్లేసుకుంటూ రావాలి. ఇట్లా అయితే నేను అల్లేస్తున్నాను. ఇదే విధంగానే చూడండి, ఈ ఫోల్డింగ్లలోకి ఇలా పెట్టేటప్పుడు కింద కొంచెం వైర్ అనేది వదులుకున్నప్పుడు మనం ఇట్లా వైర్ అనేది లాగినామనుకోండి, ఇట్లా చూడండి, కింద నుంచి ఇట్లా లాగామనుకో 3 అనేది బాగా దగ్గరగా వస్తుంది, బాగా గట్టిగా కూడా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే 3 వేసుకోవాలి. 5 వరుసలు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ దానిపైన ఇంకొకటి ఉంది కదా, దీన్ని కూడా ఇదే విధంగానే కట్ చేసినటువంటి వైర్ను దీని పక్కన ఉన్న వైర్ను ఒకటి వదిలేసి, ఇప్పుడు మనం 5 వరుసలు వచ్చినాయి కదా, దాంట్లో నుంచి ఒక వరుస తీసేసేయండి, అంటే ఒక ముడి తీసేసేయండి. ఒక ముడి తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి అల్లుతున్నాను అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఈ వైర్ని అనేది కొలుచుకోవాలి, ఇప్పుడు కట్ చేసినటువంటి వైర్ను. ఎందుకంటే మనకు బుట్ట అంత హైట్ రావాలి కదా, అందుకనమాట. సో మనం ఎక్కువ తక్కువ పెట్టకుండా వైర్ను కొలుచుకొని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుంచి వైర్ను ఈ విధంగా చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇట్లా ఇది రన్నింగ్ వైర్ మాదిరి ఇట్లా మడత పెట్టేసుకోండి. తర్వాత ఫస్ట్ వరుసలో నుంచి ఒక ముడిని అనేది వదిలేసేయండి. ఈ ముడిని అనేది వదిలేసినాను. ఇప్పుడు ఎల్లో కలర్ అయితే అల్లుతున్నాను అనమాట, నీలం కలర్తో వదిలేసినాను, ఎల్లో కలర్ అయితే అల్లుతున్నాను. సో ఇక్కడ నుంచి ఇట్లా ఎల్లో కలర్ది ఇట్లా పైకి ఇట్లా ఫోల్డింగ్ చేశాను. మళ్ళీ తర్వాత పక్కన ఉన్న వైర్ని ఇట్లా దీని ఫోల్డింగ్ అంటే గరుకున్న వైర్ని ఇట్లా ఫోల్డింగ్లోకి పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా కింది నుంచి లాగామనుకోండి మనకు 3 అనేది దగ్గరకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా 3 అనేది వేసుకోవాలి. తర్వాత ఇట్లానే దీని పక్కన ఉన్నటివి కూడా అల్లేసేయండి, మనకు 3 వరుసలు అనేవి రావాలన్నమాట. సో నేను చూపిస్తున్నా చూడండి, ఇక్కడ మనం అల్లేసరికి 3 వరుసలు అనేవి రావాలి. ఇది ఒకటి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అల్లుకోండి. ఇప్పుడు 2 అయిపోయినాయి. ఇంకొకటి అల్లితే మనకు ఇటు సైడ్ వరుసలు అనేవి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. మనకు ఇంకా ఆటోమేటిక్గా మూలలు అనేవి వచ్చేసినట్టే. కానీ ఇంకొక చిన్నది ఉంటుంది, ఒక చిన్న టిప్ అనేది ఉంటుంది ఇక్కడ. మనకు ఇట్లా మొత్తము అటు సైడ్ ఇటు సైడ్ ఇదే విధంగానే అల్లుకున్న తర్వాత ఇప్పుడు మనకు 3 వరుసలు వచ్చినాయి కదా, దాంట్లో ఏ విధంగా అల్లుకోవాలనేది చూపిస్తాను. అక్కడ మెయిన్ అనమాట, మూల తిరిగేదంటే అక్కడనే అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మనకు ఆల్రెడీ ఇక్కడ మూల తిరిగినట్టు కనిపిస్తూ ఉంటుంది. అట్లా అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 వదిలేసరికి మనకు కొంచెం డైమండ్ షేప్లో సగం డైమండ్ షేప్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి, మళ్ళీ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ 2 వైర్లు జాయింటింగ్ చేసుకోవాలి, అలాగే ఇటు సైడ్ కూడా 2 వైర్లు అనేది జాయింటింగ్ చేసుకోవాలి. మనం కట్ చేసినటువంటి వైర్ను చూడండి, ఇక్కడ సైడ్ 7 వరుసలు కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ 7 వరుసలు ఉన్న సైడ్ ఇక్కడ 7 వరుసలు, ఇక్కడికి 7 వరుసలు, అటు సైడ్ ఒక వరుస వదిలేయండి, అటు సైడ్ ఒక 3 వదిలేయండి, ఇటు సైడ్ ఒక 3 అనేది వదిలేసేయండి. అక్కడ కానుంచి ఇట్లా వైర్ని అనేది జాయింటింగ్ చేసుకొని అల్లుకుంటూ రావాలి. అటు సైడ్ ఏ విధంగా అల్లుకున్నామో ఇటు సైడ్ కూడా అదే విధంగా, కానీ మీకు క్లారిటీగా అర్థం కావాలనేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూసేసేయండి. ఇప్పుడు అటు సైడ్ అల్లుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా ఒక వరుస అనేది వదిలేసి అక్కడ నుంచి వైర్ను
అల్లినటువంటి వైర్ను కొలుచుకొని ఈ వైర్ను జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఇట్లా చేసేయండి. ఈ వైర్ బ్లూ కలర్ వైర్ ఇట్లా జాయింటింగ్ చేసేస్తున్నాను, చుట్టేసినాను. తర్వాత వచ్చేసి ఈ వైర్ ఉంది కదా మనం కట్ చేసినటువంటి వైరు ఇట్లా పైకి పెట్టేసి ఈ ఫోల్డింగ్ లోపలికి మళ్ళీ ఈ బ్లూ కలర్ వైర్ అనేది లాగేసాను అనమాట. ఇట్లా కింద నుంచి లాగితే మనకు 3 అనేది దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా 1 by 1 ఇంకా మిగతావి కూడా అల్లేసేయండి. అటు సైడ్ ఒక వరుస అయితే వదిలేసుకోవాలి. ఇటు సైడ్ మనం ఒక వరుస వదిలేసినాం కదా, ఒక వైర్ వదిలేసుకున్నాము. అలాగే అటు సైడ్ కూడా ఒక వైర్ అనేది వదిలేసేయండి. ఇలా మొత్తము మనకు 5 వరుసలు అనేవి రావాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వైర్ని అయితే ఇట్లా అల్లుకోండి. మళ్ళీ దీని పక్కన ఉన్న వైర్ను ఈ వైర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి పక్కన ఉన్న వైర్ని ఇట్లా చుట్టేసినాను. దీనికి ఇలా చుట్టేసిన తర్వాత ఈ వైర్ కింద గరుకున్న వైర్ని ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ గరుకున్న వైర్ను దీని లోపలికి ఫోల్డింగ్ లోపలికి ఇట్లా పెట్టేసి కింది నుంచి ఇట్లా లాగామనుకోండి 3 అనేది బాగా దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇదే విధంగానే 5 వరుసలు వచ్చేలాగా అల్లుకుంటూ రండి. తర్వాత వచ్చేసి 3 వరుసలు వచ్చేలాగా అల్లుకోవాలి. సో చూసారు కదా, నేను అయితే ఇక్కడ అల్లేసాను. ఇటు సైడు ఇంకా మీకు ఇందాకలా చూపించాను కదండి, అలాగే అల్లేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ చూడండి, మనకు సగం డైమండ్ షేప్ మాదిరి వచ్చేసింది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తారనమాట. ఇప్పుడు మనకు 3 వరుసలు వచ్చేలాగా ఎల్లో కలర్ మనం అల్లుకున్నాం కదా, అటు సైడ్ ఇటు సైడ్ మళ్ళీ అటు సైడ్ మొత్తం 8 సైడ్లు అల్లుకున్నాము. ఇక్కడ 3 వరుసలు అయితే వచ్చినాయి. అలా వచ్చినప్పుడు ఇప్పుడు మూలలు తిరుగుతాయి అన్నమాట. సో చూడండి, ఆల్రెడీ సగం మూల తిరిగింది, ఇంకొంచెం ఫైనల్ టచ్ అనమాట, మూలకు ఫైనల్ టచ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వరుసలు ఉన్నాయి కదా, ఈ 3 వరుసలలో 2 వైర్లు అనేవి తీసుకొని 3 అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ చూడండి, ఈ వరకు కాకుండా ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇట్లా 3 వైర్లు ఉన్నాయి కదా, ఈ 3 వైర్లలో ఈ 2 వైర్లు అనేవి తీసుకొని ఇక్కడ 3 అనేది వేసుకోవాలి. మనకు డైమండ్ షేప్ బుట్టాలంటే రన్నింగ్ వైర్లు అనేవి వాడమండి. మనము అల్లినటువంటి వైర్లు ఇంటూ షేప్లో ఉన్నటువంటి వైర్లను అల్లుకుంటూ వస్తే మనకు డైమండ్ షేప్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఇట్లా లాగేసుకుంటే మనకి ఇప్పుడు 3 వైర్లలో 2 వైర్లు కలిపేసి ఇట్లా 3 అనేది వేసేసాము అంటే మనకు ఒక నాట్ అనేది వచ్చేసింది. చూసారు కదా, ఇట్లా ఇక్కడ మూల అనేది తిరిగింది చూడండి, ఇక్కడ కోన్ షేప్లో ఆ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓకేనా? అదే విధంగానే ఇక్కడ సైడ్ కూడా అంతే. ఇటు సైడ్ చూడండి, 3 వైర్లు ఉన్నాయి కదా, అంటే మనం 3 నాట్లు అల్లుకున్నాము, 2 కట్ చేసినటువంటి వైర్లు అల్లేసరికి ఇట్లా వస్తుందన్నమాట. సో ఇటు సైడ్ కూడా అంతే, 2 వైర్లు అనేది తీసుకొని ఒక వైర్ వదిలేసేయండి, 2 వైర్లు అనేది తీసుకొని ఇక్కడ 3 అనేది వేసుకోవాలి. ఎక్కడ నేను 3 వేస్తున్నాను బాగా గమనించండి, నేను ఎటు సైడ్ 3 వేస్తున్నాను అనేది ఒకసారి గమనించండి. 3 వైర్లలో ఏ వరుస నేను వదిలేసి ఏ 2 వైర్లు అనేవి జాయింటింగ్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. మీరు మళ్ళీ పొరపాటు అయితే చేయకండి. ఓకేనా? మళ్ళీ బుట్ట షేప్ అంతా మారిపోతుంది అనమాట. సో నేను 3 వైర్లలో ఏ వైర్ ఎటు సైడ్ వైరు వదిలేసి ఇటు సైడ్ వైరు అల్లుతున్నానో ఒకసారి గమనించండి. ఓకేనా? ఈ విధంగా కోన్ షేప్లో అనేది రావాలన్నమాట, అంటే మనకు త్రిభుజాకారంలో రావాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా అంతే, 3 వైర్లు ఉన్నాయి కదా, ఇటు సైడ్ 3 ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం లేదండి, మనం కట్ చేసినటువంటి వైర్లు జాయింటింగ్ చేసుకుంటూ వచ్చినాం కదా, లాస్ట్కి 3 వరుసలు వచ్చేలాగా దాంట్లో 2 వైర్లు అనేది తీసుకొని మనకు మూల తిరుగుతుంది అనమాట. ఇటు సైడ్ అనేది అల్లుతున్నాను, బాగా చూడండి. కింది సైడ్ అంటే మనకి ఇట్లా ఎల్లో సైడ్ పైకి ఇంకా అల్లే కొద్దిపోతుంది కదా, ఇట్లా కింది సైడ్ 2 వైర్లు అనేది తీసుకున్నాను. బాగా చూడండి, బాగా గమనించండి. అందుకే మీకు మరి చెప్తున్నాను, ఇక్కడ పొరపాటు జరిగిందంటే మనకు బుట్ట షేప్ అనేది మారిపోతుంది అనమాట. ఈ పొరపాటు అనేది చూసుకొని అల్లండి మెయిన్గా. సో ఈ విధంగా అయితే ఇట్లా 3 అయితే వేసేసేయండి. ఈ విధంగా తర్వాత వచ్చేసి మళ్ళీ దీని పక్కన 3 వైర్లలో ఇటు సైడు ఈ వారకు అనమాట, కింది సైడే ఈ వారకే మనకి ఇక్కడ బ్లూ కలర్ వైర్లు ఉన్నాయి కదా, ఆ బ్లూ కలర్ వైర్ల సైడ్ చూడండి, ఇక్కడ బ్లూ కలర్ వైర్ ఉంది కదా, ఇటు సైడ్ ఉన్న 2 వైర్లను మనం అల్లుకోవాలన్నమాట. పైన వైర్తో 3 వైర్లలో పైన వైర్లు కాదు, కింద ఉన్న వైర్లు బ్లూ కలర్ వైర్ల సైడు అల్లుకోవాలి. ఇక్కడ మిస్టేక్ అయితే చేయొద్దండి, బాగా గమనించండి. 1-2 సార్లు కానీ వీడియో చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేదంటే మనకు బుట్ట మొత్తం షేప్ అనేది మారిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అల్లేసిన తర్వాత ఇప్పుడు ఇంటూ షేప్లలో ఉంది కదా, ఇట్లా ఇంటూ ఒకదాని మీద ఒకటి పడినదంటే ఇంటూ అనమాట. ఇటు ఇంటూ షేప్లలో ఒకదాని మీద ఒకటి వైర్లు ఉంటాయి చూడండి, వీటిని అన్నిటిని అల్లుకుంటూ వచ్చుకుంటున్నాం అనుకోండి, ఇంకా హైట్ అంతా వచ్చేస్తుంది అనమాట, బుట్ట మొత్తం హైట్ వచ్చేస్తుంది.
ఇట్లానే ఇంటి షేప్లో ఉన్న వాటిని అంతా అల్లుకుంటూ రండి, మనకు బుట్ట షేప్ అనేది వచ్చేస్తుంది. అంతేండి, మెయిన్ పాయింట్లు అయితే ఇవే. ఈ బుట్టకు అడుగు ఇట్లా మూల తిప్పడం అనేది వచ్చేసిందంటే ఇట్లా ఇంటి షేప్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వైర్లన్నీ. ఇట్లా ఇంటి షేప్లో ఉన్న వాటిని ఒకదాని మీద ఒకటి ఉన్న వైర్ను తీసుకొని ముడి అనేది వేసుకుంటూ వచ్చామంటే మనకు బుట్ట అనేది రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పాను కదా కొన్ని వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయి, కానీ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వీడియోస్ అనేవి నేను అంతకు ముందుకే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, శ్రీలక్ష్మి వైర్ బాస్కెట్ బుట్ట ఛానల్లో ఉంటుంది చూడండి. ఓకేనా, ఈ ఛానల్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అంటే ముందే మిగిలిన కాడికి అల్లేసే అనమాట, అంటే మూలలు తిప్పేది లేదు, ఇక్కడ పైన అల్లేది ఒకటి ఉంది, ఇవి చూడండి అనేసి అయితే నేను ఒక వీడియో అయితే పెట్టున్నాను. ఆ వీడియోలో దీనిపైనుంచి ఎట్లా అల్లుకోవాలనేది అయితే చూపించాను. సో చూడండి, అలాగే ఏ విధంగా వైర్లు లోపలికి దుడుచుకోవాలి అవల్ల అనేది ముందే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూసేసాను. వీలైతే వీడియోను మళ్ళీ డౌన్లోడ్ చేసి మళ్ళీ మొత్తం ఫుల్ వీడియో అనేది ఒకసారి అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం ఆల్రెడీ ఉంది కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాను, శ్రీలక్ష్మి వైర్ బాస్కెట్ ఛానల్లో ఉంటుంది. సో చూడండి, చూసి ఈ బుట్టకు సంబంధించిన వీడియో అనమాట అది. దాంట్లో థంబ్నెయిల్ కూడా పెట్టాను అనమాట. కొన్ని అంటే డిలీట్ అయిపోయాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి, క్షమించండి అనేసి అయితే ఒక వీడియో పెట్టి దాంట్లో పైనుంచి అలేటివి అయితే పెట్టాను. ఇది తర్వాత ఇవి రికవరీ అయ్యాయి అన్నమాట. ఈ వీడియోస్ వల్ల తర్వాత నేను రికవరీ చేసుకొని మీకు చూపిస్తున్నాను. అంతే అండి, ఇప్పుడు ఇంటి షేప్లలో ఉండేటన్నిటిని అల్లుకుంటూ రండి. దీనిపైన స్టెప్ ఇంకా ఎంత ఎలా అల్లుకోవాలనేది కూడా నేను ముందే అప్లోడ్ చేస్తున్నాను, ఆ వీడియోస్ అయితే చూడండి. ఇక్కడ ఇంటి షేప్లో ఉన్న వాటిని అన్నిటిని అయితే అల్లుకుంటూ వస్తున్నాను. చాలా ఈజీ అండి, డైమండ్ బుట్టలు అయితే చాలా ఈజీ. మనం జాంకులు వైర్లు మార్చుకోవాల్సిన అవసరం అట్లా ఏమి ఉండదు అనమాట. చాలా సింపుల్గా అయితే అల్లుకుంటూ రావచ్చు. సో ఇలా మొత్తం అయితే ఇంటి షేప్లో ఉన్న వాటిని అన్నిటిని అయితే ఇట్లా చుట్టూరు అల్లుకుంటూ రండి. మనకు మూల తిప్పేది ఒకటి తెలుసుకుంటే చాలు, ఇవాళ ఈజీనే అనమాట. ఓకే అండి.